ఇందులో ఎస్పెషల్లీ ఇతని మానసిక గొడవ ఏంటి అంటే, ఇప్పుడు నిన్న ఆమె ఎవరు గుంటూరు ఎమ్మెల్యే మాధవి అడిగింది, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. అక్కడ విశేషం ఏంటంటే ఎంపీని మేయర్ పక్కన ఈమెను కూర్చోబెట్టట్లా, ఎవరికి వాళ్ళు వేరు వేరే కూర్చోబెడుతున్నారు అధికారులు. అంటే ఎంపీ ఈమెను కలుపుకెళ్ళలేకపోవాలా, మేయర్ ఈమెను కలుపుకెళ్ళలేకపోవాలా? ఇవి చిన్న చిన్నవిగా అనుకుంటున్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అదే దరిద్రం. ఎంపీలకు ఎమ్మెల్యేలకి సమన్వయం లోపించడం, ఎమ్మెల్యేలకు గొడవలు, జగన్ అవన్నీ పట్టించుకోకపోవడం, అధిష్టానం వైపు నుంచి చేయకపోవడం. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా పడట్లేదు. మొన్న కాకినాడలో కూడా అదే జరిగింది కదా. ఆ ఎమ్మెల్సీ టీడీపీ ఎమ్మెల్సీ ఆమె పద్మశ్రీ, ఆ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు వేదిక మీదకి ఆమెను పిలవలేదు. ఆమె అలిగి వెళ్ళిపోయింది. పునరావాస కేంద్రాల దగ్గర ఈ పంపిణీ చేస్తున్నప్పుడు, వాళ్ళకి బియ్యం ఎన్ని ఇస్తున్నప్పుడు ఆమె అలిగి వెళ్ళిపోయింది. పిలిచినా రాలేదు. ఇద్దరు టీడీపీకి సంబంధించిన వాళ్ళే. మళ్ళీ మరి అదే చెప్తోంది, నువ్వు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు, ఎస్పీఓ అంటుంటారు. సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణలో అట్లా చెప్తారు. లైక్ ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుందంటే పోలీసులు ఎంతమంది ఉండాలా, లేకపోతే వీళ్ళు ఎంతమంది ఉండాలి, ఇవన్నీ. అట్లాగా ఇక్కడ పార్టీలో ఎస్పీఓ ఎప్పటి నుంచో ఉంది తెలుగుదేశంలో. ఇప్పుడు అది పట్టించుకోవట్లా అమలు. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, ప్రభుత్వ అధికారాన్ని అనుభవించడం లేదా ఆ పనుల చుట్టూ దాన్నే సేవ అంటూ తిరుగుతున్నారు. పార్టీని వదిలేశారు చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా.